రాత్రికి రాత్రి 10 సంవత్సరాల మన కష్టాన్ని లాక్కుంటే మనం సహకరించాలా? మనకి అనేక రకాలైనటువంటి పదవులు, గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలబడాలా? మనకి అనేక రకాలైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేయాలా? ఒకసారి నగరాల సామాజిక వర్గం వారు ఆలోచించాలి. మన అవకాశాల్ని, మన ఆత్మ గౌరవాన్ని, మన 10 సంవత్సరాల కష్టాన్ని లాగేసినటువంటి పార్టీలకి ఎందుకు అండగా నిలబడాలి? మనం ఎన్నో నామినేటెడ్ పదవులు ఇచ్చి ఎంతో గౌరవించినటువంటి వైసీపీ పార్టీని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాం. అంతకు మించి అసెంబ్లీలో స్థానం వస్తుందని ఆశించాం. కానీ ఆ స్థానాన్ని కొల్లగొట్టినటువంటి తెలుగుదేశం, జనసేన కూటమికి మనం అండగా నిలబడాలా? మన గుర్తింపుని, గౌరవాన్ని అర్ధరాత్రి వచ్చి లాగేస్తే, కొల్లగొడితే, కాజేస్తే, ఈ సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని అణిచేస్తే అట్లాంటి వ్యక్తులకు అండగా నిలబడాలా? చిల్లర కోసం నగరాల సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టాలి? దీని మీద ఖచ్చితంగా మీరందరూ కూడా బలమైన ఆలోచన చేయాలి. మన నగరాల సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోతే దానికి కారణం వాళ్ళలా మన దగ్గర డబ్బులు లేవనా? మనకి సీటు ఇవ్వకపోతే కారణం మనం బలంగా ఒత్తిడి చేయలేమనా? మనకి సీటు ఇవ్వకపోతే వాళ్ళలో మనం కుల ఐక్యత చాటలేమనా? నాలాంటి వాడి కోసం బలంగా నిలబడలేరనా? వాళ్ళకు ఉండేటువంటి ధైర్యం ఏంటి? మనందరం ఐకమత్యంగా ఉండలేమనా? మనం బలంగా మన యొక్క అవకాశాన్ని కాపాడుకోలేమనా? దీని గురించి బలంగా ఆలోచించాలి. నాలాంటి ఒక వ్యక్తి విజయవాడ లాంటి నగరంలో ఇక్కడ దాకా వచ్చాడంటే మీ అందరి సహకారం వల్ల మాత్రమే. ఇదే టీడీపీ, జనసేన వాళ్ళు బ్రోకర్లను నా ఇంటికి పంపించినప్పుడు నేను వాళ్ళని తిరస్కరించాను. ఎందుకో తెలుసా? నాతో పాటు నా సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తించాలి. కానీ ఈరోజు కొంతమంది ఇదే ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి చిల్లర కోసం తాకట్టు పెడుతున్నటువంటి విషయాన్ని తమ సామాజిక వర్గ ప్రయోజనాల కన్నా, తమ సామాజిక వర్గ ఆత్మ గౌరవం కన్నా సుజనా చౌదరి విధించే చిల్లరకే ఎక్కువ విలువ ఉంటుందని కొంతమంది నగరాల సామాజిక వర్గ నాయకులు నిరూపిస్తూ ఉన్నారు. సామాజిక వర్గ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా? సామాజిక వర్గ ఆత్మ గౌరవం ముఖ్యమా? సుజనా చౌదరి చిల్లర విధిలిస్తే దానికి ఎక్కువ విలువ ఉంటుందని ఈరోజు కొంతమంది సామాజిక వర్గ నాయకులు ప్రాకులాడుతున్నారంటే దీన్ని నగరాల సామాజిక వర్గం వారు బలంగా గుర్తించాలి. అటువంటి వ్యక్తుల్ని తిరస్కరించాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నగరాల సామాజిక వర్గానికి దుర్గగుడి చైర్మన్ ఇచ్చారు, నగరానికి మేయర్ పదవి ఇచ్చారు, శ్రీశైలం దేవస్థానంలో 50 సెంట్ల భూమి ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నగరాల సామాజిక వర్గానికి బీసీ గుర్తింపు ఇచ్చారు. నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పలు దేవస్థానాల్లో పాలక మండలి సభ్యుల్ని నియామకం చేశారు. ఇవన్నీ గుర్తించి గౌరవించినటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఆ రోజు నాతో పాటు మన సామాజిక వర్గం ఒక ఎమ్మెల్యే ఉండాలి. ఆ ఎమ్మెల్యే కోసం పోరాటం చేశాం. తద్వారా అసెంబ్లీలో కూర్చుంటాం, చట్టసభల్లో కూర్చుంటాం, మన ప్రాతినిధ్యం బాగుంటుందని మనందరం కూడా ఆ గుర్తింపు, గౌరవాన్ని పెంచుకుందాం అనుకున్నాం.